ప్రజల వద్దకే వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో ఆ సమస్యలను పరిష్కరించే లక్ష్యంతో మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి వెల్లడించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 15వ వార్డు నందు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. వార్డులో ఇంటింటికి తిరుగుతూ స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వార్డులో పింఛన్లు, డ్రైనేజీ కాలువలు, మంచినీటి సమస్యలు ఉన్నట్లు తమ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. సంబంధిత మున్సిపల్ కమిషనర్ ద్వారా ఆ డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేస్తామని, అదేవిధంగా పింఛన్ దరఖాస్తులకు అవకాశం కల్పించినప్పుడు ప్రతి ఒక్కరూ దరఖాస్తు చేసుకోవాలని స్థానికులకు తెలిపారు. మంచినీటి సమస్యను కూడా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పేదలకు ఎలాంటి మేలు జరగలేదని, వార్డులలో ఎటు చూసినా సమస్యలకు ప్రజలు అల్లాడిపోతున్నారని, ఎక్కువ సంఖ్యలో పెన్షన్లను తొలగించారని, ప్రజలకు అవసరమైన కాలువలు, రోడ్లు వేయటానికి సైతం గత ప్రభుత్వానికి తీరిక లేకుండా పోయిందని, ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే కూటమి ప్రభుత్వం ప్రజల వద్దకే వస్తుందని, ఎక్కడికక్కడ ప్రజా సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల ద్వారా వారి సమస్యలను పరిష్కరిస్తామని, వార్డుల్లో నెలకొన్న డ్రైనేజీ, త్రాగునీరు, ఇతర సమస్యలను త్వరలోనే పరిష్కరించి కాలనీ వాసులకు మేలు చేకూరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ నాయకుడు నారా లోకేష్ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానని కందుల తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, టీడీపీ కార్యకర్తలు, వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పట్టణ ప్రజలకు, మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంతో పాటు మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమాన్ని కూడా ఈ 15వ వార్డులో పూర్తి చేయడం జరిగింది. ఈ వార్డులో ప్రధానంగా వాటర్ సమస్య ఒకటి ఉంది, డ్రైనేజ్ సమస్య ఎక్కువగా కనపడతా ఉన్నాయి. అలాగే పెన్షన్లు, ఎవరైతే వితంతువులు ఉన్నారో వారు కానీ, అలాగే గత ప్రభుత్వంలో కావాలని పార్టీల రంగు పూసి తీసేసిన పెన్షన్లు కూడా అధికంగా ఉన్నాయి. అటువంటి వారికి న్యాయం చేయాలని చెప్పి మేము తప్పకుండా రేపు పెన్షన్ల పంపిణీలో రాబోయే పెన్షన్ల పంపిణీలో వాళ్ళ పేర్లు ఎంట్రీ చేయించి వాళ్ళ పెన్షన్లు వచ్చే విధంగా తీసుకోమని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య. ఈ డ్రైనేజ్ సమస్య అనేది గతంలో ఊరు పుట్టినప్పుడు, ఈ ఊరికి కాలనీలు, ఈ ప్రాంతం అంతా ఏర్పడినప్పుడు డ్రైనేజ్కి ఎండ్ పాయింట్ లేకుండా ఎక్కడికక్కడ కాలువలు కట్టి వదిలేయడం జరిగింది. దాంతో ఈ డ్రైనేజ్ అంతా కూడా ఈ ఇండ్లకు లాస్ట్న ఆగిపోయి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే కింద డ్రైనేజ్ పోవటానికి ఇక్కడ అందరూ కూడా ప్లాట్లు వేసినాము, రియల్ ఎస్టేట్ చేసి ప్లాట్లు వేసామని చెప్పి అందరూ కూడా ఆపుతా ఉన్నారంట. అయితే మేము కమిషనర్ గారికి కూడా ఈ విషయంలో ఆదేశాలు ఇచ్చాం. ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసినారో వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి కంపల్సరిగా డ్రైన్ పోయేదానికి మీ ప్లాట్లలో కూడా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మీరు ప్లాట్లు వేసుకునేటప్పుడే డ్రైన్ వదిలిపెట్టినారు. ఈరోజు మా డ్రైన్ పోయేదానికి లేదు, మేము ఇచ్చేదానికి లేదు, మా సొంత స్థలాలు, మా పట్టాలు అని అంటే అలా కుదరదు. మున్సిపాలిటీ కూడా చట్టాలు ఇవన్నీ ఉంటాయి. మున్సిపల్ చట్టం ప్రకారం పోవాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఎవరైతే రియల్ ఎస్టేట్ చేసినారో, ఎవరైతే ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ చేస్తూ ప్లాట్లు వేసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా సహకరించమని చెప్పి నేను మా మార్కాపురం మున్సిపాలిటీ తరఫున వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే వారికి కూడా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా మేము కూడా ఉపయోగపడాలి, మేము కూడా సాయం చేయాలి. కాబట్టి ఈరోజు ఇది ప్రజలందరికీ అవసరం. ఈ దగ్గర 6 వార్డులలో ఈ సమస్య ఉంది. ఈ 6 వార్డులలో ఉన్న ఈ సమస్యని తప్పకుండా పరిష్కరించుకోవాలా. ఎందుకంటే ప్రతి ఇంటికి ఇదే సమస్య ఉంది, ప్రతి వార్డుకి ఇదే సమస్య ఉంది. కాబట్టి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది తప్పకుండా కనుగొంటాం, చేసి పెడతాం. మార్కాపురం పట్టణ ప్రజలు ఈ కార్యక్రమాలకి మీరు మంచి స్పందనతోటి మంచిగా రెస్పాండ్ అవుతూ మాకు సహకరిస్తున్నందుకు చేతులు జోడించి నమస్కరించుకుంటా ఉన్నాం.